ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కేబినెట్ సంగతి ఏంటి, టీడీపీ నుంచి ఎవరికి బెర్తులు దక్కబోతున్నాయనే చర్చ జరుగుతోంది. అలాగే జనసేన పార్టీ, బీజేపీల నుంచి ఎవరు రేసులో ఉన్నారనే ఉత్కంఠ నెలకొంది. అలాగే పవన్ కళ్యాణ్ తన పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని నేషనల్ మీడియా ఆదివారం వెల్లడించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన భార్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ మీడియా ఛానల్ రిపోర్టర్ పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు. రిపోర్టర్ ప్రశ్నలు, ఆయన సమాధానాలు కొంత అస్పష్టంగా వినిపించినా పవన్ ఏం మాట్లాడింది వినపడలేదు. ఆ ప్రశ్నల సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్ వ్యాఖ్యానిస్తూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్లో ఈ విషయంపై స్క్రోలింగ్ ప్రసారం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు జనసేన అధినేత వెల్లడించారని అందులో పేర్కొన్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారనే టాక్ నడుస్తోంది. ఈ నెల 12న పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా చర్చ జరుగుతోంది. కొందరు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారని, ప్రమాణ స్వీకారానికి తాము కూడా వెళ్తామని కొందరు జన సైనికులు జోరుగా చర్చించుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.